హలో గైస్. సో టుడే మినీ వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైమ్ వన్ మోర్ రెసిపీ ట్రై చేస్తున్నాను. సో 30 డేస్ అండ్ 30 రెసిపీస్ ఛాలెంజ్ చేస్తున్నాను. సో టుడే నుంచి స్టార్ట్. సో అవి చేస్తానా చేయలేనా అనేది చూడాలి. సో అట్ ద సేమ్ టైమ్ టుడే మినీ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. చూసేసేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అట్ ద సేమ్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇది వచ్చేసి మేము బయటకు వెళ్ళామన్నమాట. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ది మ్యారేజ్ అంటేనే తనకి గిఫ్ట్ కోసం కొందామని చెప్పేసి ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి తీసుకెళ్ళాను అనమాట. అక్కడ వచ్చేస్తే ఇవి చూపించారు. 1 ఫోటో వచ్చేది, క్లాక్ వచ్చేది అనమాట. ఇది మొత్తం 3 or 4 చూపించారు. నాకు ఇందులో ఇది బాగా నచ్చింది అనమాట. ఇక్కడ 2 ఫొటోస్ పెట్టుకోవచ్చు. 1 వచ్చేసి మ్యారేజ్ ఫోటో ఆర్ అదర్వైజ్ ఏదైనా స్టిల్స్ కానీ రిసెప్షన్ ఫోటో కానీ అలా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం క్లాక్ కూడా వచ్చింది. పైన పిక్చర్ కూడా బాగా వచ్చింది. లైటింగ్ కూడా ఉంది. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే రాధాకృష్ణ ఫోటో. ఇది రాధాకృష్ణ ఫోటో ఎంత బాగుందంటే అసలు చెప్పలేము, అంత బాగుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ దెన్ ఇక్కడ కొన్ని స్టోన్స్ పెట్టారు పిక్చర్ పైన. సో అది లైటింగ్ వస్తుందంట. చాలా బాగుంది కదా. సో ఈ గిఫ్ట్స్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాధాకృష్ణ అయితే రాధాకృష్ణ అని కామెంట్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి 30 రూపీస్ షాప్ అంట. అక్కడ మా పాపకి ఏమన్నా హెయిర్ బ్యాండ్ చూస్తున్నాను, అదేమన్నా దొరుకుతుందేమని వెళ్ళాను. బట్ అది దొరకలేదు. ఇంకా మా తమ్ముడు ఇప్పిస్తుంటే ఏవేవో తీసేసుకున్నాను అనమాట. సో అవి చూపిస్తాను చూడండి. సో అన్నీ తక్కువ కాస్టే పడినాయి. 20 రూపీస్, 10 రూపీస్ అలాగా. సో ఇవి వచ్చేసి మా పాపకు తీసుకున్న నైట్ ప్యాంట్స్. చాలా బాగుంది కదా. కలర్ అయితే నాకు బాగా నచ్చింది. రెడ్ అండ్ మెరూన్ అండ్ దెన్ కాఫీ కలర్ 2 అనమాట, సేమ్ కలర్. సో టోటల్ 4 అనమాట. నేను 3 చూపించిన, ఒకటి వేసున్నాను. అండ్ దెన్ రోజ్ వాటర్. ఇవి కప్స్ అనమాట. దేనికని యూజ్ అవుతుంది, నేను ఇవి కుకింగ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి. ఈ లిప్ లైనర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఫ్యూచర్లో గెట్ రెడీ విత్ మీ చేద్దామనేసి తెచ్చుకున్నాను. అది కూడా మేకప్ది ఇలా టచ్అప్ చేసేది కూడా ఎప్పుడు ట్రై చేయలేదు, అందుకే తీసుకొచ్చాను. జస్ట్ 20 రూపీస్ పడింది. అవి మా తమ్ముడు ఇచ్చాడు. రెసిపీ వచ్చేసి బాటిల్ గార్డ్తో సొరకాయతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో చూసేద్దాం. ఓకేనా? మీకు ఒకటి తెలుసా, నేను రీసెంట్గా ఒక రీల్ చూశాను. యూకేలో అంట ఒక చిన్న బాబు కార్ వాష్ చేసి 50,000 అని చేశాడంట. మై గాడ్, కార్ వాష్ చేస్తే 50,000. అదేదో మన ఇండియాలో ఇస్తే ఎంత బాగుంటుంది కదా. మన ఇండియాలో ఇలాంటివి ఎందుకు పెట్టరో ఏంటో కదా. సో అక్కడ మాత్రం కార్ వాష్ చేస్తే 50,000 అంట. అది ఒక చిన్న బాబు, స్కూల్కి వెళ్ళే బాబు పార్ట్ టైం జాబ్ లాగా చేసి అంత ఎర్నింగ్ చేశాడంట. చాలా బాగుంది కదా. బట్ మన దగ్గర కూడా ఉంటే చాలా బాగుండేది. అందరు కూడా బాగా పరిగెట్టే వాళ్ళు అనుకుంటా, నాకు తెలిసినంత వరకు కదా. సో ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ సొరకాయ తీసుకున్నాను. అది ఫుల్ తీసుకోలేదు, దాన్ని తురిమేసుకున్నాను అనమాట. అందులో బియ్యం పిండి వేసేసుకుంటున్నాను. ఇది రైస్ ఫ్లోరు. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 ఆనియన్, అట్ ది సేమ్ టైం కొంచెం అల్లం అండ్ దెన్ కొంచెం జీలకర్ర అనమాట. సో ఇవన్నీ కూడా నేను ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇంకోటి ఇంగ్రీడియంట్ ఏంటంటే పచ్చిమిర్చి. సో ఇవి కూడా తీసుకుంటున్నాను అనమాట. సో వీటన్నిటిని కూడా చాలా చిన్న చిన్న ఫైన్ చాపింగ్ చేసుకుంటున్నాను. మర్చిపోయాను మీతో చెప్పడం, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఎస్టర్డే ఫ్రెండ్షిప్ డే కదా. సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఐ థింక్ సో అందరు బాగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారు. హ్యాండ్స్కి నిన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టేసుకొని ఉంటారు కదా. సో వాటిని కౌంట్ చేసుకుంటూ ఉంటారు, ఎన్ని కట్టారు నాకు, ఎంతమంది ఫ్రెండ్షిప్ బ్యాండ్ టై చేశారు అని చెప్పేసి కదా. టుడే నేను ఒక కొటేషన్ చదివాను అనమాట. సో అదేంటి అంటే, ప్రపంచమంతా మిమ్మల్ని వదిలిపోయినా మీ చేయి పట్టుకొని నడిపించగలిగే మనసున్నవాడే నిజమైన ఫ్రెండ్ అని చెప్పేసి. అది నిజమే అంటారా? అలాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారంటారా? సో ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ హోప్, నేను అనుకుంటున్నాను 100 మందిలో మేబీ 2% ఆర్ 3% ఉంటారేమో అంత మంచి ఫ్రెండ్స్ అనేసి అనుకుంటున్నాను. సో మీకు తెలిస్తే ఎంతమంది ఉన్నారనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో నేను ఇంతకుముందు అన్నీ ఫైన్గా చాప్ చేసుకున్నాను కదా. సో అవన్నీ ఇక్కడ వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇందులో ఏం వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనము బాటిల్ గార్డ్ తురుముకున్నాం కదా. సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం అవసరం లేదు. మీకు ఏమన్నా అవసరం పడితే ఒక జస్ట్ 3-4 డ్రాప్స్ అలా వేసుకోండి కొంచెము. సో అదర్వైజ్ నో నీడ్. నేనైతే ఇక్కడ అసలు వాటర్ ఏం యాడ్ చేయలేదు. అండ్ దెన్ మనం ఇలా చేసేటప్పుడు మన చేతికి అంటుకోకుండా మీరు కొంచెము మీ హ్యాండ్ని వాటర్లో తడిపి తర్వాత దీన్ని ముద్దను తీసుకొని ఇలా మంచిగా గారెలు ఇలా వడలు చేస్తాం కదా, అలా నొక్కేసుకోండి సరిపోతుంది. మనం బ్యాటరీ పిండిని మిక్స్ చేసేటప్పుడు మన చేతికి అనేది అంటుకోవద్దు అనమాట. అలా మిక్స్ చేసేసుకోండి.
సో అంతే, ఇంకా చూడండి నేను ఎలా వేసేస్తున్నానో. నాకు ఫస్ట్ టైం చేస్తున్నాను నేను కూడా, చాలా బాగా వచ్చింది. అండ్ దెన్ ఇంతే అనమాట. అన్నీ మంచిగా ఇలానే హ్యాండ్ పైన చేసేసుకోవాలి. మీకు హ్యాండ్ పైన రాలేదు అంటే మీరు ఒక కవర్ పైన ఏమైనా ఇలా మన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలాంటి కవర్ అయినా, సో దానిపైన కూడా ఇలా నొక్కేసుకొని నూనెలో వేసేయండి. నూనెలో వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి, ఆయిల్ హ్యాండ్ పైన పడిపోతుంది అన్నమాట. సో అంతే, ఇంకా మన వేడి వేడి క్రిస్పీ సొరకాయ అప్పల్ రెడీ అనమాట. అప్పలా గారెలా ఏదైతే అది. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్